అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు, అలాగే వారి యొక్క సమస్యల గురించి అయితే తెలుసుకుందాం. మరి వార్తలకు వెళ్లే ముందుగా నేటి మాట చూస్తాం ప్రతిరోజు కాబట్టి ఈరోజు మరి పెద్దపల్లి రాజనగర్ రాసినటువంటి నేటి మాట ఎలా ఉందో చూద్దాం. ఇక గ్రామ పంచాయతీలో పనిచేసే అడిషనల్ కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. పారిశుద్ధ కార్మికుల కష్టాలు కన్నీటి సెలయేరులై ప్రవహిస్తున్నాయి. అరకొర జీతాలతో పూట గడుపుతున్నారు. నెలల తరబడి ఎదురు చూపులు చూసినా చేసిన పనికి కూలి చెల్లింపులు ఆలస్యంగా వస్తున్నాయి. అధికారులు పాపం అంటేనే పూట గడిచేది, నాయకులు దయ చూపితేనే పర్మనెంట్ అయ్యేది. ఎన్నో ఏళ్ల నుండి గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుడిగా సేవలందించిన వ్యక్తులను పర్మనెంట్ చేయాల్సిన సర్పంచులు లంచాలకు ఆశపడి ఎవరు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లను పర్మనెంట్ కార్మికుడిగా నమోదు చేశారు. గ్రామాలకు సేవలందించి రోడ్లు డ్రైనేజీలను శుభ్రంగా ఉంచి ఊరి పచ్చదనం పరిశుభ్రత పాటించి భవిష్యత్తులో నా ఉద్యోగం పర్మనెంట్ అవుతుందనే కలలు కన్నా బడుగు బలహీన వర్గాల వ్యక్తులు ఇప్పటికీ రోజువారీ కూలీలుగానే పూట గడుపుతున్నారు అని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న గారు రాసినటువంటి మంచి మాట చూస్తాం. మరి నిజంగా ఇది కరెక్టే. మరి ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో మరి అక్కడైతే మరి పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు అయితే మరి ఆ సఫాయి పని అయితే చేస్తూ ఉంటారనమాట. రోడ్లు శుభ్రం కావచ్చు, డ్రైనేజ్ క్లీనింగ్ కావచ్చు, సో వీధులు అన్నీ శుభ్రం చేస్తడం కావచ్చు. మరి ఏ సర్పంచ్ వస్తే కనుక మరి ఆ కార్మికుడిని అయితే తీసేసి మరి వాళ్ళ 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 తరపు మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే పెట్టుకుంటున్నారు. మరి ఎన్నో రోజులుగా మరి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, పర్మనెంట్ అవుతాయి మరి అనుకునే లోపే వాళ్ళని అయితే మరి ఉద్యోగం నుంచి ఏ సర్పంచ్ వస్తే కనుక ఆ సర్పంచ్ అయితే అతని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక ఆ మాట యొక్క సారాంశం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సీనియర్ జర్నలిస్ట్ గంట సమ్మన్న గారు రాసినటువంటి ఆర్టికల్ ఇది. బోగస్ ఓట్లపై పోరాటంలో రాహుల్ గాంధీకి మద్దతు పెరుగుతుందా అంటూ ఒక వార్త. ఇక దేశంలో నకిలీ ఓట్లపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం దేశాన్ని ఆలోచింపజేస్తుంది. అదే సమయంలో ఎన్నికల సమగ్రతపై ఆయన ఎత్తి చూపుతున్న లోపాలకు దేశవ్యాప్తంగా మద్దతు కూడా క్రమంగా పెరుగుతుంది. ఆయన ఆధారాలతో సహా చూపిస్తున్న ఆరోపణలు దేశ ప్రజలపై వివిధ పెను ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇది ఒక వైపు ఎన్నికల వ్యవస్థపై అవగాహన పెంచుతుండగా మరోవైపు రాజకీయ ధృవీకరణను కూడా పెంచుతుంది అంటూ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మరి ఆగస్టు 2025 నాటికి రాహుల్ గాంధీ కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లక్షలాది నకిలీ ఓట్లు, డూప్లికేట్ ఎంట్రీలు, ఫేక్ అడ్రస్లు వంటి సమస్యలపై మీడియా సమావేశంలో ఆధారాలతో సహా ప్రజలకు చూపించగా భారత ఎన్నికల కమిషన్ దీనిని తిరస్కరిస్తూ రాహుల్ గాంధీ ఆధారాలు సమర్పించాలని లేదా క్షమాపణ చెప్పాలని దేశం ఊహించిన రీతిలో స్పందించడం, పబ్లిక్ డొమైన్లో ఉన్న ఎన్నికల వివరాలను నిలిపివేయడంతో మరి ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు కామన్ మ్యాన్ కూడా ఈసీఐ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే మరి ఇండియా టుడే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆ క్షేత్రస్థాయిలో పరిశీలించే పనికి పూనుకోగా ఆయన చేసిన ఆరోపణలో వాస్తవం ఉందని రుజువు కావడం గమనార్హమట. మరి అయితే రాహుల్ గాంధీ ఫేక్ ఓట్లపై చేసిన ఆరోపణలు ప్రజల్లో ఓటర్ లిస్టులు తనిఖీ చేసుకోవాలనే చైతన్యం తెచ్చాయి. కాంగ్రెస్ ఓటు చోరీ క్యాంపెయిన్ ప్రారంభించి ప్రజలను రిజిస్టర్ చేసుకొని కోరుతుంది. మరి ఏదైతే మరి ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో అయితే మరి కొంత మరి ఏదైతే ఎన్నికల కమిషన్ ఈసీఐ ఉంది కదా, ఈసీఐ అలాగే ఏదైతే మరి బీజేపీ ప్రభుత్వం రెండు కూడా మరి కుమ్మక్క అయిపోయి ఏదైతే మరి ఓటు చేసేటువంటి మిషన్లు అవన్నీ కూడా ట్యాంపరింగ్ అయిపోయి మరి మొత్తం కూడా ఫేక్ ఓటర్లతో కూడా ఓట్లు వేయించి గెలిచారు అన్నట్టుగా కొంత ఆరోపణలు అయితే చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు. అయితే అదంతా కూడా ఫేక్ అనుకున్నారు. ఎందుకంటే ప్రతి విమర్శలు కామనే కాబట్టి మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కేవలం ఆరోపణలు మాత్రమే, కేవలం విమర్శలు మాత్రమే అని చెప్పేసి అయితే అనుకున్నారు అందరూ కూడా. అయితే ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించిందట. ఆ సర్వేలో మాత్రం ఏదైతే మరి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి విమర్శలపైన మరి కొంత సర్వే చేపట్టిందట. అది నిజమే అని తేలిందట. సో దీనిపైన మరి రాహుల్ గాంధీ గారు చేసేటువంటి కొన్ని విమర్శలు ఏవైతే ఉన్నాయో మరి దానికి మద్దతు లభిస్తుందా, లేదంటే మరి రాహుల్ గాంధీ గారి చేసేటువంటి ఈ పోరాటానికి మద్దతు లభించకుండా మరి ఫేక్ అని చెప్పి తెలుస్తుందా అని చెప్పేసి అయితే మరి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా మరొక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఇక్కడ. ఇక మరి రీసెంట్గా రాహుల్ గాంధీ అయితే మరి కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే మరి ఎంపీ పార్లమెంట్ స్థానాలు ఉంటాయో మరి అక్కడైతే చాలా బోగస్ ఓట్లు కూడా మరి వేసిన వాళ్ళే చాలా ఓట్లు అయితే వేశారని కూడా మరి క్లియర్గా మరి ప్రజెంటేషన్ రూపంలో అయితే మీడియాకి అయితే వెల్లడించడం జరిగింది. మరి వాళ్ళ ఎంట్రీ అడ్రస్ కావచ్చు, లేదంటే వాళ్ళ పేర్లు కావచ్చు, వాళ్ళ తండ్రి పేరు కావచ్చు, అన్నీ ఫేక్గానే మరి ఒక్క ఓటరుకు మరి దాదాపు ఒక మనిషికి ఒక 10 ఓటర్లు నమోదుగా ఉన్నట్లయితే మరి క్లియర్గా అయితే ప్రజెంట్ చేయడం మరి జరిగింది. మరి ఇది బీజేపీ మరి ఎలక్షన్ కమిషన్ అయితే రెండు కుమ్మక్కాయ మరి ఈ విధంగా చేస్తున్నాయి అని చెప్పేసి దీనివల్ల అయితే కాంగ్రెస్ అయితే చాలా స్థానాల్లో సీట్లు స్వల్ప మెజారిటీతో ఓడిపోయిందని కూడా మరి రాహుల్ గాంధీ అయితే ఆ పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేసిన నేపథ్యంలో మరి ఇలాంటివి ఏం జరగలేదు, మీకు సాక్ష్యాలు ఉంటే కనుక మాకు సమర్పించండి అని చెప్పేసి మరి ఈసీ కూడా మరి రాహుల్ గాంధీకి అయితే సూచించడం జరిగింది. మరి చూడాల్సిందే మరి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ లేదంటే బీజేపీ రెండు కూడా నిజంగానే కుమ్మక్కైపోయి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా దండుకున్నాయా, లేదంటే అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా మరి రాహుల్ గాంధీ గారే విమర్శలు చేస్తున్నారా? ఖచ్చితంగా మనమైతే దీనిపై
దీనిపైన కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉన్నది. సో ఈ ఆర్టికల్ సంబంధించింది ఇదే అనమాట సారాంశం. ఇక ఉమ్మడి 10 జిల్లాల్లోకి వెళ్దాం. ఇంకా ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూస్తే ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలట. ఇక గ్రామస్తుల అబ్జెక్షన్ రీసర్వేకు మంత్రి వివేక్ ఆదేశం. ఇక తూతు మంత్రంగా అధికారుల రీసర్వే, మళ్ళీ అదే పేర్లకు ప్రొసీడింగ్లు అందజేత అత్యుత్సాహంతో తప్పించుకున్న ఎంపీడీఓ. పేదల ప్రభుత్వమును గెలిపించుకుంటే అన్యాయమే జరిగింది, గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదల ఆవేదన, మంత్రి గారు స్పందించాలంటూ వేడుకోవాలంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే ఇందిరమ్మ ఇండ్లలో మరి ఎన్నో అవకతవకలు జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వంకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు వాళ్ళ చేతులు కలిపి, అంటే వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళకే కొంత ఇంట్లో శాంక్షన్ అవుతా ఉన్నాయి, మిగతా వాళ్ళకి కావచ్చు లేదంటే సాధారణ ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి ఎన్నో విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలనేది ఇందిరమ్మ పథకం ఉద్దేశం. కానీ దీన్ని నీరుగార్చే కార్యక్రమాలకు అధికారుల అండతో కొంతమంది అయితే కాంగ్రెస్ నాయకులే పథకం పారదర్శకతను పాతరేసిన పరిస్థితి మంచిర్యాల జిల్లాలో సిర్స గ్రామంలో చోటు చేసుకుందట. సో దీనిపైన కూడా కొంత పర్యవేక్షించి మరి సాధారణ మధ్యతరగతి పేద ప్రజలకైతే మరి ఇందిరమ్మ ఇండ్లు అందేలా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే కోరుకుందాం. ఎస్. ఇక అక్రమ పట్టాను రద్దు చేయాలి, మోకాపై ఉన్న వారి పేరిట పట్టా చేయాలి, మంచిర్యాల జిల్లా కలెక్టర్కు బాధితుల వినతి అంట. మరి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాల గురిజాల గ్రామంలో సర్వే నెంబర్ 162లో నివాస గృహాలు ఉన్న భూమిని అక్రమంగా తన పేరున పట్టా చేసుకున్న సుకన్న కామెరా నారాయణపై చర్యలు తీసుకొని పట్టాను రద్దు చేయాలని మాల గురిజాల గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ని అయితే కోరారు. ఈ మేరకు గ్రామానికి చెందిన ఏగోరపు లక్ష్మీ, దుర్గం, అంకుల, గోమాస, రామస్వామి, కలాల, ధర్మయ్య సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్లో అయితే మరి ఏదైతే మరి వినతి పత్రం అయితే అందజేసి మరి ఎవరైతే కబ్జాకు గురైన భూమి ఉంటుందో మరి 162లో మరి నివాస గృహాలు ఉన్న భూమిని అయితే అక్రమంగా మరి కొందరు వ్యక్తులు అయితే మరి స్వాధీనం చేసుకున్నట్లుగా వార్త. మరి దానికి సంబంధించి కూడా వాళ్ళ ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది వారి కలెక్టర్కి. ఇక దివ్యాంగ పిల్లల కోసం ఉచిత ఫిజియోథెరపీ సేవలట చింతలమానపల్లి ఎంఈఓ జయరాజ్ వెల్లడిస్తా ఉన్నారు. అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానపల్లి మండలం దుబ్బాయిగూడలో దివ్యాంగులకు ఎవరైతే ఉన్నారో దివ్యాంగుల పిల్లలకు ఫ్రీగా ఫిజియోథెరపీ చేస్తూ ఉన్నారట. మరి అంతా కూడా మరి ఎవరైతే దివ్యాంగుల యొక్క పిల్లలు ఉన్నారో మరి వాళ్ళకు ఖచ్చితంగా అందుబాటులో ఉంది, అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఎస్. ఇక నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేత. మంచిర్యాల జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నామని తాండూరు ఎస్ఐ కిరణ్ అయితే తెలిపారంట. మరి ఏవైతే డ్రగ్స్కి సంబంధించి కావచ్చు ఇంకా ఇతరత్ర అవి కావచ్చు అయితే నిషేధితంగా ఉన్న వాటినైతే గుట్కా ప్యాకెట్లు ఉంటాయి కదా, అంటే మనకు ఇవి వాటినైతే స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలి, పీడీఎస్సీ నాయకుల డిమాండ్. ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేసిరంట. మరి జిల్లాలో చెన్నూరు పట్టణ కేంద్రంలో ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యూపీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్కి అయితే ఫిర్యాదు అందజేసినట్ట. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి, నవ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజేందర్ యాదవ్ అన్నారు. మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మరి అన్ని పార్టీల నాయకులు కూడా మరి పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కూడా మద్దతు అయితే ఇస్తూ ఉన్నారు. మరి నవ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజేందర్ యాదవ్ గారు కూడా మరి బీసీ 42% రిజర్వేషన్ కోసం మద్దతు ఇస్తున్న వార్త చూడొచ్చు మనం. ఇక నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పత్తా లేని ఫుడ్ ఇన్స్పెక్టర్ అట. తనిఖీలు చర్యలు శూన్యం, హోటళ్లు రెస్టారెంట్లలో కుళ్ళిన మాంసం, దుకాణాలలో నాణ్యత లేని వస్తువుల విక్రయాలు పట్టించుకొని అధికారులట. కామారెడ్డి జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చర్యలు లేవని ఫుడ్ ఇన్స్పెక్టర్ పత్తా లేకుండా పోయారని విమర్శలు వస్తున్నాయట. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించుకునేది ఎందుకు? మరి ఇలాంటి హోటళ్లను మరి ఫుడ్ రెస్టారెంట్లను కావచ్చు ఇప్పుడు ఇష్టారీతిన ఏడబడతాడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అందులో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చికెన్లు అయితే నిజంగా ఒక్కసారి మనమే తినడానికి పోతే మనకే కులిపోయినటువంటి మాంసాలు ఎన్నోసార్లు వస్తాయి. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇక్కడ కామారెడ్డి జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే మరి పత్తా లేకుండా పోతున్నారట. ఖచ్చితంగా మరి తనిఖీలు చేయాలి, లేదంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ల పైన కూడా ఒకవేళ తనిఖీలు చేయకుండా ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఏదైనా జరిగితే మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్తారు. ఇక గురుకులాలకు బిల్లులు విడుదల చేయాలి, గురుకులాల సప్లై కాంట్రాక్టర్ల విజ్ఞప్తి. ఇక కామారెడ్డి కలెక్టర్ ఎదుట నిరసన. తెలంగాణలోని గురుకులాలకు కిరాణా వస్తువులు, కూరగాయలు, మటన్, చికెన్, గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ 4 నెలలుగా బిల్లులు చెల్లించడం ఆవేదన వ్యక్తం చేసినట్ట. మరి సోమవారం విజిలెన్స్ ప్రొవిజన్ సప్లై అసోసియేషన్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్కి అయితే వినతి పత్రం అయితే అందజేసినట్ట. మరి తెలంగాణలో గురుకుల ఏవైతే ఉంటాయో మరి హాస్టల్స్ వాటికి కిరాణా వస్తువులు, చికెన్, మటన్ సో ఇలాంటివి అయితే సప్లై చేసేదానికి అయితే 6 నెలల నుంచి అయితే బిల్లు వస్తూనే ఉంటాయి. మరి 6 నెలల నుంచి బిల్లు రాకపోతే పాపం వాళ్ళకి నుంచి చేసి పెడతారు, వాళ్ళకు కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తేనే కదా మరి వాళ్ళు హాస్టల్లకు సప్లై చేసేది. ఇది ఇంకో 4 ఎకరాల్లో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి చేసినట్ట. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను గుర్తించి వారికి బోధన్ ప్రాంతంలో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి చెందిన 4 ఎకరాల భూమిని అయితే మంజూరు చేస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు అయితే తెలిపారంట.
ఇక నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ 1 నుంచి 19 ఏళ్ల మధ్య వాళ్ళందరికీ అందజేయాలి. అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణ ఆదేశం. ఇక బోర్గాం పి ఉన్నత పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ అట. మరి నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమంగా ఇక ప్రతి ఒక్క జిల్లాల్లో ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా నులిపురుగు నివారణకైతే మరి మాత్రలు పంపిణీ చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక్కడ కూడా మరి అధికారులకైతే కలెక్టర్ వినయ్ కృష్ణ గారు అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. మరి నులిపురుగు దినోత్సవం యొక్క సందర్భంగా మరి ఆ మాత్రలు అయితే 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అందజేయాలని చెప్పి మరి అక్కడ కొంత మాత్రలు కూడా పంపిణీ చేస్తున్నటువంటి ఒక ఫోటో కూడా మనం చూస్తున్నాం. ఇక ఎస్సీ రిజర్వేషన్ల వల్ల మాలలకు తీవ్ర నష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్పై పునఃసమీక్ష చేయాలి. ఆర్మూర్లో మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల అమరవీరుల సంస్కరణ దినోత్సవం అంట. మరి ఎస్సీ రిజర్వేషన్ల వల్ల మాలలకైతే అన్యాయం జరుగుతుందని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మాల సంఘ నాయకులు అయితే అక్కడ చెప్తా ఉన్నారు. ఇక మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. ఎస్ఐ శైలేందర్ సూచన. మాదక ద్రవ్యాల వినియోగం షీటింగ్ పట్ల అవగాహన కల్పించారట. మరి నిజంగా మత్తు పదార్థాల పట్ల దూరంగా ఖచ్చితంగా ఉండాలి మరి యువత. ఇక కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే 6 నెలలుగా పెండింగ్లో ఆర్పీల జీతాలట. మరి జిల్లా కలెక్టర్కు మెప్మార్ రిసోర్స్ పర్సన్ ఫిర్యాదు, తక్షణమే చెల్లించాలని డిమాండ్ అట. ఇక ఆర్పీలకు 6 నెలలుగా పెండింగ్ జీతాలు కులగణన సర్వే చేసిన డబ్బులు చెల్లించాలని తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మరి పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిరట. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సునీత మాట్లాడుతూ ఇక ప్రభుత్వం మొత్తం మీద అయితే 6 నెలలు కూడా మరి ఆర్పీల జీతాలు అయితే చెల్లించట్లేదట. దానిపైన కూడా వారి యొక్క ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిరట. మరి ఖచ్చితంగా వాళ్ళకు కూడా మరి ఆ యొక్క బిల్లులు కావచ్చు, వాళ్ళకి చెల్లించాల్సినటువంటి జీతాలను చెల్లించాలని చెప్పి అయితే కోరుకుందాం. ఇక పేదలకు ఇచ్చిన నోటీసులు వాపస్ తీసుకోవాలి. జిల్లా కలెక్టర్కు సిపిఎం ఆధ్వర్యంలో ఫిర్యాదు. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇటుక కూల్చిన ఊరుకం. రియల్ వ్యాపారులు అపార్ట్మెంట్లు కడుతుంటే ఏం చేశారు? పేదల ఇల్లు కూల్చేస్తామంటే పోరాటం తప్పదు. నగర సిపిఎం నాయకుల హెచ్చరిక. మరి కరీంనగర్ సప్తగిరి కాలనీ పక్కనే ఉన్న అస్నాపురం కాలనీకి పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసిరంట. మరి ఏదైతే కరీంనగర్ సప్తగిరి కాలనీ పక్కన ఉన్న మరి చెరువు అది ఏమంటారు డ్యామ్ పక్కన ఉన్న మరి ఏదైతే డ్యామ్ ఉంటుందో మరి డ్యామ్ పక్కనే ఉన్న కాలనీకి అయితే వాళ్ళు నోటీసులు ఇచ్చిరంట. మరి పెద్ద వాళ్ళకైతే ఏం నోటీసులు ఇస్తారు? మరి పేద ప్రజా వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తారు? వాటిని ఖచ్చితంగా తొలగించాలి. ఒక్క ఇటుక తొలగించినా మరి ఉద్యమం అయితే చేస్తామని చెప్పేసి సిపిఎం నాయకులు అయితే అక్కడ చెప్తున్న వార్త మనం చూడొచ్చు. ఇక మా ఊరు బడిని కాపాడండి. ప్రజావాణిలో ఎంఆర్ఓకు గొదురు గ్రామస్తుల ఫిర్యాదు. వారంలోగా పరిష్కరిస్తామని ఎంఆర్ఓ హామీ ఇచ్చిందంట. మరి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గొదుర గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారే, మా ఊరు బడిని కాపాడండి అంటూ గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇక ఎంఆర్ఓ ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే నెంబర్ 151 దేవస్థానం పక్కన ఉన్న కొంత భూమిని మరి కబ్జా చేస్తూ వారి సరిహద్దులో ఉండకుండా హద్దు దాటి కబ్జా చేస్తున్నారని ఎంఆర్ఓకి అయితే ఆ గ్రామస్తులు అయితే మరి ఫిర్యాదు చేసిరంట. మొత్తానికి ఆ భూమిని మాకు ఇప్పించని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రిన్సిపల్ పెత్తనమాట. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి. కళాశాల ఎదుట ఏఎస్ఎఫ్ నాయకుల నిరసనట. మరి ఏం చేసిండో చూద్దాం. ప్రిన్సిపల్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జోక్యం విపరీతంగా పెరిగిందని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు. సోమవారం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రామగుండం మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ ప్రిన్సిపల్ హోదాలో పాఠాలు చెప్పకుండా మరి వారంలో 3 రోజులే కళాశాలకు వస్తూ విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయ్యేలా వ్యవహరిస్తున్నారన్నారు. మాకు జీతం వస్తే చాలు, విద్యార్థుల భవిష్యత్తుతో మాకేం పని అనే విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రిన్సిపల్ అయ్యి ఉండి ప్రభుత్వ దవాఖానా వ్యవహారాల్లో జోక్యం చేసుకుని సూపరింటెండెంట్లా వ్యవహరిస్తున్నారని, ఆసుపత్రిలో కొంతమంది దళిత సిబ్బందిని కక్షపూరితంగా సస్పెండ్ చేస్తున్నారని, ప్రభుత్వ దవాఖానకు ప్రిన్సిపల్కి ఏం సంబంధమని ప్రశ్నించారట. ప్రభుత్వ ఆసుపత్రిలో జోక్యం చేసుకుంటున్న ప్రిన్సిపల్పై అధికారులు చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలి. అంతే మరి వాళ్ళకి శాలరీ వస్తే చాలు, మీకు పాఠాలు చెప్తే చేయకపోతే వాళ్ళకి లక్షల జీతాలు వస్తున్నాయి. వారానికి 3 రోజులు కాదు, 1 రోజు కూడా వస్తారు. అట్లుంటుంది అనమాట ఈ యొక్క ఏమంటారు కొంతమంది అధికారుల యొక్క పనితీరు. మరి ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు కూడా తీసుకోకుండా మరి ఏం చేస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అధికారులు మనకైతే ఏం తెలియదు. మరి ప్రిన్సిపల్ ఏదైతే కాలేజ్ ఉందో, మెడికల్ కాలేజ్ ఉందో, ఆ కాలేజీలో విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఆయన అంటే మరి పోయంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉన్నాడంట కక్షపూరితంగా. మరి అట్లనే ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడట. మరి ఆ ప్రిన్సిపల్ పైన కూడా కొంత చర్యలు తీసుకొని కొంత పర్యవేక్షణ చేపట్టాలని అయితే కోరుకుందాం. అసలు ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధమే లేదు. ఆయన కళాశాల ప్రిన్సిపల్. ఆయన ప్రిన్సిపల్ పాఠం చెప్పాలి, పాఠాలకు సంబంధించిన వ్యవహారాలు చూడాలి. ప్రభుత్వ ఆసుపత్రికి ఆయనకు సంబంధం ఏముంది? అదే అక్కడ యాజమాన్యాన్ని ఏదైతే మెడికల్ కాలేజ్ యాజమాన్యాన్ని కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మెడికల్ హాస్పిటల్కి పోవాలి. అక్కడ నీదే కరెక్ట్ లేదు, ఇంకో దాని దగ్గరకు నువ్వు ఎట్లా పోతావు? రైట్. ఇక విద్యార్థుల సంక్షేమంలో రాజీ పడేది లేదు. ఆ విద్యార్థులకు దొడ్డు బియ్యం అన్నం పెట్టడంపై ఆగ్రహం, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు. గురుకులాలను
అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం చింతకుంట గురుకులం తనిఖీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే అంటా ఉన్నారు. మరి గురుకులంలో చదువుతున్న ఎస్సీ పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఎక్కడ రాజీ పడేది లేదు, పేద విద్యార్థుల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పేసి మరి దొడ్డు బియ్యం అన్నం పెట్టడంపై ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం అడ్లూరి లక్ష్మణ్ అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేసిందంట. మరి ఏవైతే సన్న బియ్యం పెట్టాలని చెప్పారో మరి అక్కడ అయితే అదైతే మరి రూల్ అయితే ఇంప్లిమెంట్ కావడం లేదని చెప్పేసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే మరి అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వార్త చూడొచ్చు. ఇక కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, 4.879 కోట్ల మౌలిక వసతుల కల్పన, సుడా వాణిజ్య భవన సముదాయ నిర్మాణం, ఐడిఎఫ్స్ ఎంటీ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ ఆధునీకరణ శంకుస్థాపన చేసిన మంత్రులు దుద్దిల్ల, అడ్లూరి, మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తి చేస్తామని అయితే వెల్లడి చేసిరంట. మెదక్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఇసుక మాఫియా దోపిడీని అరికట్టండి, ఇక ఆర్డీఓ చొరవ తీసుకోవాలి, బీఎస్పీ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ చెప్తా ఉన్నారు. మరి ఇసుక మాఫియా దోపిడీపై బీఎస్పీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక ట్రాక్టర్ ట్రిప్ ఇసుకను 1400కు అందించాలని నిర్ణయించింది. అయితే ఇసుక మాఫియా ఒక ట్రిప్ 6000 రూపాయల వరకు వసూలు చేస్తూ దోపిడీ చేస్తుందని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ కూడా ఆరోపించారట. మరి ఇట్లా ఇసుక మాఫియా చేసేటువంటి వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఇసుక యొక్క రవాణా జరుగుతుందో ఇందిరమ్మ ఇళ్ల పేరు చెప్పుకొని కూడా కొంతమంది మరి అక్రమ ఇసుకను అయితే రవాణా చేస్తున్నటువంటి వార్తలు మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. సో ఇది కూడా ఇక్కడ కూడా మరి ఏదైతే 1400 రూపాయలకు నిర్ణయించినటువంటి ఇసుక మరి కేవలం ట్రిప్పుకు 6000 రూపాయలు వసూలు చేస్తున్నారంట. ఇది ఎక్కడ దారుణం? 1400 ఎక్కడ, 6000 ఎక్కడ? మరి ఖచ్చితంగా ఇట్లాంటి వాటిపైన కూడా కొంత అవగాహన ఏమంటారు పర్యవేక్షించి మరి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. రైట్, ఇక ఖబర్దార్ చక్రధర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం, మైనంపల్లి హనుమంత్ అన్న గురించి తప్పుగా మాట్లాడితే నాలుక కోస్తాం, పూటకో రంగు మార్చే ఊసరవెల్లి చక్రధర్ గౌడ్ క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నాయకుడు పూజల హరికృష్ణ, చిన్నకోడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మీసం మహేందర్ యాదవ్ అయితే చెప్తా ఉన్నారు. మరి నిన్న సిద్దిపేట జిల్లా సంబంధించి చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ నేత అయితే మరి ఆ పార్టీకి అయితే రాజీనామా చేసి మరి కాంగ్రెస్ నేతలపైన అయితే కొన్ని ఆరోపణలు అయితే చేశారు. మరి ఆ నేపథ్యంలోనే మరి ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నకోడూరు మండల అధ్యక్షుడు మీసం మహేందర్ యాదవ్ ఉన్నారు. మరి చెప్పేసి ఆయన అంటున్నావు, నువ్వు పూటకో మాట మార్చేది, పూటకో పార్టీ మార్చుకుంటావు, నువ్వా మాకు చెప్పేది, మరి మైనంపల్లి హనుమంతరావు పైన ఆరోపణ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నాలిక కోసం అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అయితే చెప్తున్న వార్త మనం చూడొచ్చు. ఇక క్యూబా ప్రజలకు అండగా పోరాడదాం, సిఐటియు నేత కరికే రాజయ్య పిలుపు చేసినట్ట. మరి ఇక సిఐటియు ఆధ్వర్యంలో తోషిబా పరిశ్రమలో కార్మికుల దగ్గర క్యూబా సంఘీభావ నిధిని సిఐటియు రాజయ్య సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూబా ప్రజలంతా అండగా నిలబడాలని అయితే ఆయన కోరిన వార్త అయితే మనం చూడవచ్చు ఇక్కడ. ఇక శ్రీగిరిపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణులు లబ్ధిదారులతో కలిసి నిర్వహించారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇల్లు లేదని నిరుపేదలకి ఇందిరమ్మ భరోసా పథకం కింద నిరుపేదలకు ఇల్లు నిర్మించుటకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం చాలా హర్షించేదగ్గ విషయమని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. మరి శ్రీగిరిపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకైతే భూమి పూజ నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక నూతన విద్యార్థుల 29వ పరిచయ కార్యక్రమం బీవీఆర్టీఐ ఇంజనీరింగ్ కళాశాల 29వ నూతన ఇంజనీరింగ్ విద్యార్థుల పరిచయ కార్యక్రమం సోమవారం ఘనంగా అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే స్వాగతోత్సవానికి అయితే స్వాగతం పలికినట్టు, తల్లిదండ్రులకు విద్యార్థులకు స్వాగతం పలికారు. ఏదైతే ఫ్రెషర్స్ పార్టీ అయితే జరిపినట్టు అక్కడ. ఇక రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి, ప్రజావాణిలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్తా ఉన్నారు. మరి ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఇక ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులకు అయితే సూచించారట. మరి ప్రజావాణి కార్యక్రమం అనేది ప్రజల యొక్క సమస్యలను ఏదైతే ఉన్నాయో మరి ఆ సమస్యలను విన్నవించుకోవడానికి మరి ఆ సమస్యలను అన్ని కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పి అక్కడ ప్రతీక్ జైన్ గారు అయితే అక్కడ జిల్లా కలెక్టర్ గారు మరి అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు. ఇక వెస్టింగ్ గ్రీన్లో వర్షపు నీటి బీభత్సం, నివాసుల ఆవేదనకు పరిష్కారం ఎప్పుడో, వర్షం కురిసిందంటే భయం గుప్పిట్లో స్థానికులు, డ్రైనేజీ లోపం కారణంగా విల్లాలోకి చేరుతున్న నీరు సమస్యపై స్పందించని బిల్డర్, కేసులతో భయపెట్టే యత్నం, ప్రతి ఏడాది సమస్యతో సతమతం, శాశ్వత పరిష్కారం కోరుకున్న ప్రజలు. మరి మనం ఇల్లు కొనేటప్పుడు కూడా అది ఎక్కడ ఉంది, ఏంటి, దాని డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా ఉంది, అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అయితే మరి కొనే వాళ్ళకు కూడా ఉంటుంది. అదేవిధంగా మరి ఎవరైతే దానికి పర్మిషన్ ఇస్తారో మరి వాళ్ళకు కూడా ఉంటుంది ఖచ్చితంగా. మరి అది చెరువు పక్కన కడుతురా, లేకపోతే ఇంకేదన్నా వేరే ఇతరత్ర మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తురా, సో ఇవన్నీ కూడా మీరు పర్యవేక్షించుకొని అయితే మరి ఇల్లు కొనుక్కోవాల్సి ఉంటుంది. మరి కోట్లు పెట్టి ఇలాంటి ఇల్లు కట్టుకుంటే ఇట్లా నీళ్ళు వస్తుంది, మరి ఆ విధంగా ఉంటుంది.
ఇక ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ వరం మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మోమిన్పేటలో మండల పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ అయితే చెప్తా ఉన్నారు. మరి వివిధ కారణాల వల్ల ఆరోగ్యానికి గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న లబ్ధిదారులకు కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం వరప్రసాదం లాంటిదని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి అయితే తెలుపుతున్నారంట. ఇక పాత టెండర్ విధానాన్ని కొనసాగించాలి, కొత్త టెండర్ విధానంతో ఇబ్బందులు. ఆర్డీఏ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కాంతమ్మకి వినతి. తెలంగాణ గురుకుల సప్లైదారుల కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అట. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఏ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కాంతమ్మకి తెలంగాణ గురుకులాల కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. గత సంవత్సరంలో తెలంగాణ గురుకుల హాస్టళ్లలో కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, చికెన్, మటన్ సరఫరా చేయు విధానంను పూర్తిగా మార్చారని, వాటిని అనుసరించి ఆర్థిక స్తోమత తమకు లేదని కాంట్రాక్టర్స్ తెలిపారు. కొత్త టెండర్ విధానంలో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. వాటి వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని తమ ఆవేదన వెలిపించుకున్నారు. కొత్త విధానంలో కాంట్రాక్టర్స్ చాలా నష్టపోతారని అన్నారు. ఇక గురుకులాల కాంట్రాక్టర్స్ డిమాండ్స్: ఒకటి, కొత్త టెండర్ విధానం మార్చుట. మరి టెండర్లలో రెండేమో టెండర్లలో అధిక ఈఎండి మార్చుటనట. అలాగే 3, పాత టెండర్ విధానంలో కొనసాగుట. 4, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కాకుండా యథావిధిగా గత సంవత్సరం లాగే సరుకులు తీసుకొనుట. మరి 5, కొత్త టెండర్ విధానంలోనే కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, చికెన్, మటన్ క్యాటరింగ్ టెండర్ను మార్చి మరి పాత టెండర్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారట. ఈ కార్యక్రమంలో మరి తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా సప్లైదారుడు గోడ వెంకటేష్ యాదవ్ ఇక తదితరులు అయితే పాల్గొన్నారట. మొత్తం మీదనైతే మరి ఏదైతే గురుకులాల్లో మరి కొత్త టెండర్ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగిందో, అంటే పాత టెండర్లలో కొత్త అవకతవకలు గమనించారనమాట. మరి చికెన్ ఏదైతే విద్యార్థులకు ఇచ్చేటువంటి పౌష్టికాహారంలో కొంత అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి అయితే కొత్త టెండర్ విధానం తీసుకురావడం జరిగింది. మరి యొక్క గురుకులకు సంబంధించినటువంటి యాజమాన్యం అయితే మరి పాత టెండర్ విధానమే చాలా బాగుంది, ఇప్పటి నుంచి అయితే అవకతవకలు చేయమంటూ మరి కొంత చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక సీసీ కెమెరాల ఏర్పాటుకు 1,30,000 విరాళం ఎస్ఐకి అందజేసిన ఏమిరెడ్డి కుటుంబ సభ్యులంట. మరి పుట్టిన ఊరు సురక్షితం కోసం గ్రామంలో సీసీటీవీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు ఏమిరెడ్డి కుటుంబ సభ్యులు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేక దొంగతనాలు, దోపిడీలకు ప్రమాదాలను పసిగట్టి దోషులను దొరకబట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీసీ కెమెరాలను గ్రామంలో ఏర్పాటు చేసేందుకు మరి 1,30,000 అయితే అందజేశారంట ఏమిరెడ్డి కుటుంబ సభ్యులు. మరి ఇక ఎస్ఎన్డిపి పనులు వెంటనే పూర్తి చేయాలి. కార్పొరేషన్లో పర్యటించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మరి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మిథుల నగరంలో నిలిచిపోయిన ఎస్ఎన్డిపి పనులను సోమవారం స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అయితే పరిశీలించి మరి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీ, తుక్కుగూడ మున్సిపాలిటీ నాలాలకు శాశ్వత పరిష్కారం చూపాలనేది గత ప్రభుత్వంలో 150 కోట్ల నిధులు మంజూరు చేయించి దాదాపు 80% పనులను అయితే పూర్తి చేయించారంట. నాలాల పరిసరాల ప్రాంతాల వరద నీరు నుంచి విముక్తి కలిగించేందుకు సబితా ఇంద్రారెడ్డి అయితే కృషి చేశారంట. మరి దాన్ని ఏవైతే మరి ఆ నాలాలకు సంబంధించిన 150 కోట్ల రూపాయలతో ప్రారంభించారో వాటన్నిటిని కూడా పరిశీలించి మరి 80% అయితే పూర్తి చేసినట్లుగా మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మియాపూర్ ట్రాఫిక్ పోలీసుల చొరవనట. మియాపూర్ టు బాచిపల్లి రోడ్డుకు మరమ్మత్తు. మరి వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్న మియాపూర్ టు బాచిపల్లి రోడ్డు మరమ్మతులు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ముందుకు రావడం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందట. మరి వర్షాల కారణంగా గండిమైసమ్మ నుంచి మియాపూర్ వరకు సుమారు 10 కిలోమీటర్ల ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దానికి తోడు భారీ గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ రహదారి మరమ్మతులు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారట. మరి ప్రభుత్వం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ పోలీసులు అయితే ఈ యొక్క రోడ్డు మరమ్మతులకు దిగిరంటే నిజంగా ట్రాఫిక్ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే మరి రోడ్డు పైన తిరిగేటువంటి వాహనాలను హెల్మెట్ ఉందా, సీ బుక్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడిగి ఇబ్బందులు గురి చేస్తుంటామని మనకు తెలిసిన విషయమే. అయితే ట్రాఫిక్ పోలీసే చొరవ తీసుకొని రోడ్డు మరమ్మతులు చేపడతా ఉన్నారంట ఇక్కడ నిజంగా మియాపూర్ టు బాచిపల్లి రోడ్డు. ఇక సరస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. కోకాపేట సరస్సు వద్ద ఘనంగా వన మహోత్సవం. నాటిన ముక్కలన్నిటికీ బాధ్యతగా సంరక్షిద్దాం, భావితరాలకు ప్రాణవాయువును అందిద్దాం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే చెప్తా ఉన్నారు. మరి నిజంగా చెట్లను పెట్టాలి మనకి, ఎందుకంటే మరి రాబోయే కాలంలో అయితే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే మరి చెట్లు ఉంటేనే మనకైతే స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే మొక్కలు నాటాలి. ఇక సీఎం పర్యటన చరిత్రలో నిలిచిపోతుంది. అమీర్పేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మరి భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తమ బస్తీల్లో పర్యటించడంతో చాలా సంతోషకరమని అమీర్పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే తెలిపారంట. మరి వర్షాల వల్ల తమ డివిజన్లో బల్కంపేట, గంగూబాయ్ బస్తీ, బుద్ధానగర్ భారీగా వరద నీరు పోటెత్తుందని తెలుసుకున్న సీఎం స్వయంగా వచ్చి అయితే స్థానికులతో మాట్లాడినంట. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఏవైతే మరి అవి బస్తీలలో ఉన్నారో మరి అక్కడ నీళ్ళు నిలిచిపోవడంతో అక్కడికి వెళ్ళైతే పర్యటించి మరి అధికారులకు అయితే సూచన చేసినట్టు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలని చెప్పేసి.
ఇక గంజాయి డ్రగ్స్ నిర్మూలించే బాధ్యత ప్రభుత్వాలదే మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య చెప్తా ఉన్నారు. అయితే గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు యువత శారీరక మానసిక ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేస్తాయని వీటిని శాశ్వతంగా సమాజం నుండి నిర్మూలించడమే పరిష్కారం అన్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా ప్రగతిశీల యువజన సంఘం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయం నుండి మార్క్స్ భవన్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు సోమవారం ర్యాలీ చేపట్టారట. అయితే డ్రగ్స్ గంజాయి మధ్యకాలంలో మనం విపరీతంగా చూస్తున్నాం. ఏడబడతాడా మన చక్కెర చాయ్ పత్తి ఎట్లా దొరుకుతుందో అట్లా దొరుకుతుంది కుప్పలు. అయితే దాన్ని నిర్మూలించాలని చెప్పేసి అయితే మరి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక 11 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ చేసిందేమీ లేదు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడి బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకటరాములు అయితే చెప్తా ఉన్నారు. మరి వ్యవసాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకటరాములు అయితే తెలిపారు. శంషాబాద్ ఆర్జిన్ హోటల్లో సమావేశ మందిరంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని వెంకటరాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పాలకులు విధానాలతో వ్యవసాయ కార్మికులు గ్రామీణంలో అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పినట్ట. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో మరి 11 ఏళ్లలో చేసింది ఏం లేదు. మరి ఏదైతే ఉపాధి పథకాన్ని అయితే నిర్వీర్యం చేస్తారన్నట్లుగా మరి వాళ్ళైతే తాటిపాముల వెంకటరాములు గారు కావచ్చు, మరి జాతీయ కార్యవర్గ సభ్యుడు కావచ్చు, మళ్ళీ వాళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఇక రాజేశ్వరి ఆలయంలో కొలన్ బాలరెడ్డి ప్రత్యేక పూజలు చేసిరంట. మరి సనత్ నగర్ డివిజన్ నాగరాజ రాజేశ్వరి నగర్లో రాజేశ్వరి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి అయితే ప్రత్యేక పూజలు నిర్వహించారంట. అక్కడ పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రజా సమస్యల తక్షణ పరిష్కార వేదిక గ్రీవెన్స్ డేనట మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి. మరి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించబడుతున్న గ్రీవెన్స్ డే కార్యక్రమం ప్రజలకు న్యాయం అందించే విశ్వసనీయ వేదికగా నిలుస్తోంది. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి వచ్చిన పౌరుల 13 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ప్రతి ఫిర్యాదును సవివరంగా పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా సంప్రదించి బాధితులకు వేగవంతమైన న్యాయబద్ధమైన పరిష్కారాలు అందజేసేందుకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పౌరుల సమస్యలను ప్రాధాన్యతతో విని మర్యాదపూర్వకంగా స్పందించడం పోలీస్ శాఖ కర్తవ్యమని తెలిపారట. మరి అలాగే ప్రతి ఫిర్యాదు ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కార స్థితిని క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నామని తెలిపారు. అలా అవసరమైతే రంగంలోకి వచ్చి పరిశీలించేందుకు తమ సిబ్బందిని సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యమట. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ యొక్క వేదిక అట. మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కొంతమంది పోలీసులు అంటే మనం గతంలో చూసినాం, కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఉంది అంటే మరి పట్టించుకోక, లేదంటే అక్కడ ఎస్ఐ లేకునో లేదంటే కానిస్టేబుల్స్ అందుబాటులో లేకునో చాలా ఇబ్బందులు పడుతుండే. సో ఇప్పుడు అట్లా కాకుండా మరి ఖచ్చితంగా ఎవరైతే మరి బాధితుల యొక్క ఫిర్యాదులు ఉన్నాయో ఆన్లైన్లో ఉన్నటువంటి ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తాం, అట్లనే అవసరమైతే రంగంలోకి దిగి దగ్గరకు వచ్చి కూడా పర్యవేక్షిస్తామని చెప్తా ఉన్నారు మరి ఎస్పీ జానకి గారు. ఇక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి వివేక్ పట్టణంలో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన నూతన మున్సిపల్ భవనాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం అయితే జరిగిందంట. మరి ఏదైతే పట్టణంలో మరి అక్కడైతే మరి కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని అయితే ప్రారంభించారంట మరి మంత్రి వివేక్. ఇక మాలల సంక్షేమాన్ని విస్మరిస్తే ఉద్యమిస్తాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుగడ్డ యాదయ్య ఘనంగా మాల అమరవీరుల దినోత్సవం అంట. మరి మాల మహానాడు ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో మాల అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి చిత్రపటాలకైతే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అయితే అర్పించారంట. మరి ఇక మక్తల్లో ఫింగర్ ప్రింట్ డివైస్తో తనిఖీలట. అనుమానితుల సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన. మక్తల్ బస్టాండ్ బ్యాంకుల వద్ద రతిగల ప్రధాన చౌరస్తాలలో దొంగతనాలు నిర్మించడానికి ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో నిఘా ఉంచి ఫింగర్ ప్రింట్ డివైస్తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు సోమవారం మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ బస్టాండ్ బ్యాంకుల వద్ద అనుమానిత వ్యక్తులను ఫింగర్ ప్రింట్స్ డివైస్తో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. బస్టాండ్లో ప్రయాణికులుగా మాటున కొంతమంది వ్యక్తులు రద్దీగా ఉన్న సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని, అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్టు చెప్పారు. నిజంగానే, ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ అయిపోయినప్పటి నుంచి కూడా బస్టాండ్లలో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. ఆ రద్దీలో 100 మంది ఫోన్లు పోవడం నేను చూసిన అనమాట. నేను ఎక్కడ మాక్సిమం జూబ్లీ బస్టాండ్లలో కావచ్చు, పెద్ద పెద్ద రద్దీ ప్రాంతాల్లో కూడా మరి కావాలని బస్సు ఎక్కుతున్నట్టు వెళ్తుంటారు, జేబులో ఫోన్లు కొట్టేస్తుంటారు. అయితే ఈ రద్దీ ప్రాంతాల్లో బ్యాంకుల దగ్గర కావచ్చు, లేదంటే బస్టాండ్ల దగ్గర కావచ్చు, అనుమానితుల దగ్గర ఫింగర్ ప్రింట్లు సేకరిస్తూ ఉన్నారు. రేపు ఏదైనా దొంగతనం జరిగితే ఈజీగా గుర్తుపట్టడానికి.
ఇక 10 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయండి. బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్ అయితే డిమాండ్ చేస్తున్నారట. మరి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయంకు పలు అంశాలపై బీఎస్పీ నాయకులు అయితే వినతి పత్రం అయితే అందజేశారంట. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ మా జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా ఏర్పడి 10 ఏళ్ళు అవుతుందని, ఇక్కడ పదవులు అనుభవిస్తున్న కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు బదిలీ అవుతున్న కింది స్థాయి సిబ్బంది మాత్రం బదిలీ అయితే కైతలేరంట. మరి 10 ఏళ్ళు అవుతున్నా కానీ మరి ఎక్కడ సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది అయితే అక్కడే ఉంటున్నారంట. మరి దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి మరి బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ గారు అట్లే విధంగా జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్ అయితే డిమాండ్ చేస్తున్న వార్త మనం చూడొచ్చు. ఇక నల్గొండ జిల్లా వార్త చూసుకున్నట్లయితే రాజగోపాల్ రెడ్డిది త్యాగం, మరి చల్లమల కృష్ణారెడ్డిది స్వార్థమట. చల్లమల ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ నేతల హెచ్చరిక. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్యాగాన్ని విమర్శించే స్థాయి చల్లమల కృష్ణారెడ్డికి లేదని ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కరణ్ఠోత్ శ్రీను నాయక్ తీవ్రంగా మండిపడ్డారట. ఇక సోమవారం సంస్థాన నారాయణపురంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 రోజుల క్రితం సోషల్ మీడియాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చల్లమల కృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. మరి ప్రజల మనసులను గెలిచిన నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని, అలాంటి స్థాయి చల్లమల కృష్ణారెడ్డికి లేదన్నారు. మరి ఏదైతే రాజగోపాల్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన మరి చల్లమల కృష్ణారెడ్డికి అయితే మరి ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు జారీ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. ఇక పగలు పాఠశాల, రాత్రి పానశాల, సెలవు దినాల్లో మందుబాబుల ఇష్టారాజ్యం, తాగిన బాటిళ్లు పగలగొట్టి వెళ్తున్న వైన్యం. మరి ఇది ఎక్కడంటే దేవాలయం లాంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు రాత్రి వేళల్లో మందుబాబులు మద్యం సేవించి బాటిల్ను పగలగొట్టి పాఠశాలలో తాగుబోతులకు అడ్డాగా మారుస్తున్నారంట. మరి ఇది నల్లగొండ జిల్లా మాడుగుపల్లి మండలం చెరువుపల్లి గ్రామస్తులు, ఉపాధ్యాయుల ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారట. మరి ఇది నిజంగా దారుణం. అసలు మీరు తాగడానికి ఇంకో జాగా దొరకనట్టు ఈ స్కూల్లో వచ్చి తాగి ఏవైతే ఉంటాయో మరి ఇది చూడ, ఇది బారా లేకపోతే ఇది అన్న స్కూలా? ఇంత దరిద్రంగా ఉంటుందా అసలు? ఇంకోటి కూడా మరి ఈ మధ్య మరి చాలా చూస్తున్నాం, మరి ప్రభుత్వ పాఠశాలల దగ్గరనే తాగుతున్నారు నైట్ పూట. అయితే ఆ ప్రభుత్వ పాఠశాలలో కూడా కొంత ఆవరణకు సంబంధించిన ఏదైతే గోడ ఏర్పాటు చేయాలి, లేదంటే గేట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని అక్కడ ఒక సీసీ కెమెరాను ఏదైనా పెడితే ఎందుకు వస్తారు? వాళ్ళని ఐడెంటిఫై చేయలేమా? ఐడెంటిఫై చేసి తెల్లారి లోపలేస్తే అసలు రారు, ఆ జోలి కూడా రారు. ఆ పాఠశాలలు కూడా కొంత మౌలిక వసతులు, కొంత ఏమంటారు అక్కడ సౌకర్యాలు సరిగా లేక కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకైతే మరి పాల్పడుతూ ఉన్నారు. ఈ స్కూల్ దగ్గర నిజంగా ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఉంటారు, సీసీ కెమెరాలు అక్కడ ఇక్కడ పెట్టిస్తూ ఉంటారు. స్కూల్ గేట్ ముందు కూడా ఖచ్చితంగా పెట్టేయాలి. ఎందుకంటే స్కూల్ అయిపోగానే స్కూల్ పిల్లలు ఉంటారు, తర్వాత ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది కదా. స్కూల్ గేట్ ముందు ఖచ్చితంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. దాన్ని గ్రామ పంచాయతీలు ఏదైనా ఉంటుందో దాన్ని నిరంతరం పర్యవేక్షించాలి దానిపైన. సో అట్లయితే ఇలాంటివి జరగవు. మరి వాళ్ళకి ఎక్కడ దొరకనట్టు వాళ్ళు స్కూల్లోనే వచ్చి తాగుతున్నారంట. ఇక మరిగా ఇక ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టుగా వెలప సింగారం గ్రామంలో ఈ 280 ఇండ్లు మంజూరు. ఇక హుజూర్ నగర్లో ఎంపీడీఓ లావణ్య వెల్లడి చేసిరంట. మరి అయితే వెలప సింగారంలో 280 ఇండ్లు అయితే మంజూరు అయినట్టుగా అక్కడ మనం వార్త చూడవచ్చు. ఇక 110 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ బహుకరణ అంట. మరి దాత రిటైర్డ్ పీఈటీ శ్రీశైలం నారాయణ రెడ్డికి సన్మానం. ఎక్కడ అంటే నల్లగొండ మండలంలోని గుడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 110 మంది విద్యార్థులకైతే సోమవారం రోజు మరి రిటైర్డ్ పీఈటీ అట శ్రీశైలం నారాయణ రెడ్డి గారు 45,000 రూపాయల విలువ చేసే స్పోర్ట్స్ డ్రెస్సులను అయితే ఆ యొక్క 110 మంది విద్యార్థులకైతే ఏమంటారు ఇవ్వడం జరిగిందట. మరి ఫ్రీగా పంపిణీ చేయడం జరిగిందట. నిజంగా మరి చాలా అభినందన చెప్పుకోవచ్చు. మరి పీఈటీ శ్రీశైలం నారాయణ రెడ్డి గారికి అయితే అభినందనలు తెస్తా ఉన్నాం మా క్యూనిస్ తరపు నుంచి కూడా 110 మంది దాతలకు స్పోర్ట్స్ డ్రెస్సులు ఇచ్చినందుకు. ఇక 19 ఏళ్ల వారు ఆల్బండా జోలు మాత్రలు వేసుకోవాలి. అదనపు కలెక్టర్ పి రాంబాబు చెప్తా ఉన్నారు. మరి 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు తప్పకుండా ఆల్బండా జోలు మాత్రలు వేయించాలని అదనపు కలెక్టర్ పి రాంబాబు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఆన్లైన్ చెల్లింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ సూచన రఘునందన్. సార్, మీ ఫోను కార్లో మర్చిపోయారు, మా వ్యక్తి మీ ఇంటికి వచ్చి ఫోన్ అందజేస్తారు, అందుకు మీరు 25 ఆన్లైన్లో చెల్లించాలని అడగానే మీరు ఏముంది 25 కదా అని చెల్లిస్తే మీ నుంచి ₹1,00,000 అయితే స్వాహా అయితే అవకాశాలు అయితే ఉంటాయంట. మరి ఈ రోజులలో మరి చాలా అవుతున్నాయి. ఏదైతే మరి వాళ్ళు కావాలనే ఒక వ్యక్తికి అయితే డబ్బులు పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి సార్ మీకు మేము మిస్టేక్ అయ్యి మీకు ఒక డబ్బులు వచ్చినాయి 100 20 అని చెప్పేసి మళ్ళీ రివర్స్ పంపించండి అని చెప్తే మనకేముంది. సో వాళ్ళు వేసిరు కదా, మనం పంపించే క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే స్కామ్ చేస్తారనమాట. సో దాన్ని అయితే ఏదైతే మరి దాన్ని ఉంటుందో దాన్ని ట్యాప్ చేసి స్కామ్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి వాటికైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు.
ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే నమూనా ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు జరగాలట, లబ్ధిదారులు ఆర్థిక భారాన్ని పెంచుకోవద్దు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అంటూ ఒక వార్త. మరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతమయ్యేలా చూడాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అన్నారు. జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి అలాగే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సోమవారం ఎండి గౌతమ్ పరిశీలించారు. ముందుగా నిడిగొండలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారట. మరి ఏదైతే ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో దానిపైన అయితే మరి కొంత పర్యవేక్షణ చేపడుతున్నటువంటి నమూనా ప్రకారమే కట్టుకోవాలంటే అంటే ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఎట్లా కట్టుకోవాలని చెప్పిందో అట్లే కట్టుకోవాలి. మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటే మరి బిల్లులు చెల్లించము. మరి ఇప్పుడు ఏదైతే మరి ఒక డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా అంటే గవర్నమెంట్ అయితే ఒక నిర్దిష్ట ప్లాన్ చేసిందనమాట, ఈ విధంగా కట్టుకోవాలని. సో ఆ విధంగా కట్టుకుంటేనే మీకు బిల్లులు వస్తాయి. మరి ఎక్కువ కూడా కట్టుకొని మరి మీ ఆర్థిక భారాన్ని అయితే మీ మీద వేసుకోవద్దని చెప్పేసి 200 గజాల స్థలం ఉంది అనుకో, 200 గజాలలో నేను పెద్ద రెండు అంతస్తుల బిల్డింగ్ లేస్తా అంటే ఇయర్ పైసలు అట్లా. ఇక యూరియా కోసం రైతన్నల ధర్నా. యూరియా సరఫరాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. మరి రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం, ఇది ప్రభుత్వానికి అరిష్టమని బహుజన సామాజిక కార్యకర్తలు సురేష్ బాబు, సంతోష్ బాలాజీ అయితే అన్నారంట. మరి తొర్రూరులో అన్నారం రోడ్డు వద్ద పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల షాప్ వద్ద రైతులతో కలిసి అయితే ధర్నా చేసిరంట. మరి యూరియా కోసం అయితే యూరియా సరఫరా దానిలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఆ విధంగా మరి ధర్నా అయితే చేస్తున్నారు అక్కడ. ఇక బాలికను మోసగించిన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదట. ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్న ఓ వ్యక్తిపై ఫోక్సో, రేప్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక ఇన్స్పెక్టర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన మైనర్ కూతురును స్టేషన్ గన్పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన జోగు ప్రవీణ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్నాడని, అట్టి వ్యక్తిపై చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ధర్మసాగర్ పోలీసులు అయితే నిందితుడిపై కేసు నమోదు చేసిరట. మొత్తం మీదైతే ఫోక్సో కేసు నమోదు చేసిరట బాలికను మోసగించినందుకు. ఇక అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల ఏర్పాటు, కష్టపడే రైతన్నే అదృష్టవంతుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు. మరి జిల్లా కేంద్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు శాశ్వత భవనాలను నిర్మిస్తామని మంత్రి సీతక్క అయితే చెప్తా ఉన్న వార్త అయితే మనం చూడవచ్చు అక్కడ. ఇక ఇద్దరు చైన్ స్లాచర్ల పట్టివేత, వెంటాడి పట్టుకున్న స్థానికులు, పోలీసులు. మండలంలోని మాటేడు గ్రామానికి చెందిన ఓ మహిళ గొలుసు సోమవారం దోపిడీకి గురైంది. గ్రామానికి చెందిన ముత్యం ప్రమేలి ఉదయం సుమారు 7 గంటల సమయంలో రోడ్డుపై కోతులను తరిమేస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆమెతో మాట కలుపుతూ మెడలో ఉన్న 4 తులాల పుస్తే బంగారు తాడునైతే గుంజుకొని సూర్యాపేట వైపు పారిపోయారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పోలీసులు వెంటపడుతూ గంటలోపే మద్దిరాల సమీపంలో దుండగులు పట్టుకొని తొర్రూరు పోలీస్ స్టేషన్లో తరలించినట్ట. మరి వీళ్ళు దొంగలు ఉన్నారు, మరి జాగ్రత్తగా ఉండాలి వేడుతోళ్ళు కూడా. ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆల్బెండజోల్ మాత్రలతో ఆరోగ్య సమస్యలు దూరమట. మరి పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. ఇక మరి ప్రతి 6 నెలలకు నులిపురుగుల నివారణ మాత్రలు వాడాలట. సుబ్లెట్ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నటువంటి మరి వైద్యాధికారి వసుంధర అంటూ ఒక వార్త. మరి వసుంధర గారికి చెప్తా ఉన్నారు ప్రతి 6 నెలలకు ఒకసారి అయితే నులిపురుగుల ఒక నివారణ మాత్రలు అయితే వాడాలట. మరి అట్లనే పాఠశాల విద్యార్థులకైతే అందరికి కూడా మరి ఒక ఏమంటారు అవగాహన కల్పిస్తున్నటువంటి ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాలు ఉన్న యువకులు అయితే అవి వేసుకోవాలని చెప్పేసి, బాలబాలికలు వేసుకోవాలని చెప్పేసి అది ఒక వార్త. ఇక ఇల్లు రద్దు చేశారని కాంగ్రెస్ నాయకురాలు ఆత్మహత్య యత్నం. ఇక మరి L1 లిస్టులో పేరు ఉండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయిన వాటిని క్యాన్సిల్ చేసి మరొకరికి ఇల్లు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సరిత అనే నాయకురాలు ఆత్మహత్య యత్నం చేసింది. గ్రామ సభలో తన పేరు వచ్చి తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు ఇవ్వలేదని, మనుబోతుల చెరువు దగ్గర కట్టిన డబుల్ బెడ్రూమ్లో తనకు ఇల్లు ఇవ్వాలని పెట్రోల్ బాటిల్ పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బైఠాయించింది. భద్రాచలం ఎంఎస్సీ కాలేజీకి చెందిన కాంగ్రెస్ నాయకురాలు సరిత చాలా కాలంగా పార్టీని అయితే నమ్ముకొని ఉంది. మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉన్నారో ఆమెకైతే ఫస్ట్ అయితే ఇందిరమ్మ ఇల్లు అయితే అలాట్ చేసిరంట. మంజూరు చేసిన తర్వాత మరి క్యాన్సిల్ చేసిరంట. మరి ఏ కారణంలో తెలియదు. మరి ఖచ్చితంగా ఇవ్వాలి, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని అయితే ఆమె చెప్తూ ఉందంట. అక్కడ ప్రాణం తీసిన మద్యం వ్యసనం. ఇక బెల్ట్ షాప్లో మద్యం తీయబోయి విద్యుత్ ఆఘాతంతో వ్యక్తి మృతి అంటూ ఒక వార్త. మరి మండలంలోని కోనాయిగూడెంలో మద్యం మత్తు ప్రాణం తీసిన ఘటన చోటు చేసుకుంది. మద్యం వ్యసనానికి బానిసైన బొడ్డు పిచ్చయ్య 50 సంవత్సరాలట. మద్యం కోసం స్థానికంగా ఉన్న షాపు రేకును తొలగించి మద్యం తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో విద్యుత్ ఆఘాతానికి గురై అక్కడికక్కడ మృతి చెందాడు. మరి అంత కకృతి ఎందుకు? ఆ రేకు తీసి అందులో జ్వరబడి మద్యం తాగాల్సిన అవసరం ఏముంది? వేరే షాపులు ఉంటాయి, లేకపోతే కొంచెం ఒక్క పూట ఒప్పుకబడితే తెల్లారి ఓపెన్ చేస్తారు కదా మద్యం షాపు. మొత్తం మీదైతే బొడ్డు పిచ్చయ్య అనే వ్యక్తి మద్యం కోసం అయితే రేకు తీసి లోపల జ్వరబడి మద్యం తీసేటువంటి క్రమంలో కరెంట్ షాట్ తగిలైతే చనిపోయిందంట.
ఇక రోగుల ప్రాణాలతో వైద్యుల చెలగాటం. పెరుగుతున్న మలేరియా కేసులు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అందని వైద్యం. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని యువతరం పార్టీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న వార్త అయితే మనం చూడొచ్చు అక్కడ. ఇక 43 కిలోల గంజాయి పట్టివేత. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్ట రాజస్థాన్కి చెందిన వ్యక్తి అరెస్ట్ చేసిరంట. మరి 43 కేజీల గంజాయి, మరి అదేవిధంగా 22 లక్షలు అయితే మరి వాళ్ళ దగ్గర నుంచే స్వాధీనం అయితే చేసుకున్నారంట. అది బియ్యం సంచా లేకపోతే 43 కిలోలు అంటే ఏంది, దాదాపు 1/2 క్వింటలు ఎస్, బియ్యం సంచులు కూడా అంత ఇవన్నమాట. ఇక ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.